సంక్రాంతి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలలో రద్దీ పెరిగిపోయింది. కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారు. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలిపిరి పాదాల వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. సంక్రాంతి సెలవులు ముగినున్న నేపథ్యంలో భక్తులు తిరుమలకు పోటెత్తారు. ప్రస్తుతం మనం అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి శ్రీవారి దర్శనానికి ఇటు నడక మార్గంతో పాటు అటు అలిపిరి చెక్ పోస్ట్ మీదుగా వాహనాల ద్వారా వెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు పూర్తి స్థాయిలో భక్తులు ఎంత మేరకు వెళ్తున్నారు. ఇప్పటికే నడక మార్గం గుండా సుమారు 20,000 మందికి పైగా వెళ్ళినట్లు అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే తిరుమలలో పూర్తి స్థాయిలో కంపార్ట్మెంట్లో పూర్తిగా నిండి శిలాతోరణం వరకు క్యూ లైన్ ఉన్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 18 నుంచి 20 గంటలు పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. రేపటికి సంబంధించిన టోకన్లను కూడా ఇప్పటికే ఏదైతే తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్తో పాటు విష్ణు నివాసం శ్రీనివాసంలో కూడా పంపిణీ చేశారు. ఇప్పటికే టోకన్లు పూర్తయిన పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే మరో 3 రోజుల పాటు ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఏదైతే సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత పాఠశాలలు కానీ కార్యాలయాలు కానీ తిరిగి ప్రారంభమయ్యే నేపథ్యంలో ఈ పూర్తిగా రద్దీ తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. నిన్న స్వామివారిని 76,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్న పరిస్థితి. ఈరోజు స్వామివారి దర్శనానికి 24 గంటల పాటు సమయం పట్టే అవకాశం ఉందంటూ కూడా టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. క్యూ లైన్లో ఉన్న భక్తులతో పాటు ఇటు ఏదైతే పాదాల నడిచి వెళ్తున్న భక్తులకు కూడా ఎక్కడికెక్కడ ఆహార పదార్థాలతో పాటు అన్నపానీయాలను కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాహనాలు కూడా ఇటు టోల్గేట్ వద్ద నుంచి సుమారు ఇటు గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోఉన్నాయి. తనిఖీల కోసం అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ రద్దీ మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని టీటీడీ భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భక్తులకు అవసరమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ టీటీడీ ప్రకటించింది. క్యూ లైన్లను నిరంతరము ఉన్నతాధికారులతో పాటు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు అన్నపానీయాలను ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. ప్రతి గంటకు అందజేస్తున్న పరిస్థితి. దీంతోపాటు శ్రీవారి సేవకులు క్యూ లైన్ల వద్ద అదేవిధంగా టీటీడీ ఉద్యోగులు శ్రీవారి సేవకులు సంయుక్తంగా క్యూ లైన్ల వద్దకు చేరుకొని అన్నపానీయాలను అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద టీటీడీ ఈ రద్దీని మరో 3 రోజుల పాటు తట్టుకోనున్న తిరుమలలో రద్దీ కొనసాగే అవకాశం ఉంది. క్యూ లైన్ల నుంచి వెళ్తున్న ఏదైతే నడక మార్గంలో కూడా భక్తుల రద్దీ ఇటు శ్రీవారి మెట్టు మార్గంతో పాటు అటు అలిపిరి పాదాల మార్గంలో కూడా పూర్తి స్థాయిలో భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్న పరిస్థితి. ఈ మార్గం కూడా కిటకిటలాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే స్వామివారి దర్శనానికి వస్తున్న భక్తులకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేశామో అయితే క్యూ లైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. అయితే తమ సమయం ఏదైతే స్లాట్ టోకన్ దర్శనం తీసుకున్న వారు ఏ సమయానికి దర్శనం వస్తుందో ఆ సమయానికి క్యూ లైన్లోకి ప్రవేశిస్తే వారికి తొందరలో 1-2 గంటల లోపల దర్శనమయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా క్యూ లైన్లోకి ప్రవేశించిన వారికి కూడా ఏ సమయానికి వారు దర్శనం చేసుకోగలుగుతారా అన్న దాంతో తిరుమలలో కూడా ఏదైతే క్యూ లైన్లో ఉన్న వారికి సమయాన్ని ముందే చెప్పి టోకన్స్ ఇస్తూ వారిని వీలైతే మీరు బయటకు వెళ్ళండి అంటూ కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం. ఏఐ టెక్నాలజీ ఉపయోగించుకొని దర్శన సమయాన్ని మరింతగా తగ్గించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యం ఇది కొంత సత్ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ రద్దీ మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి అలిపిరి పాదాల వద్ద నుంచి.